ఇయాల రేపు ఇల్లు కట్టుడు ఇల్లు కొనుడు మామూలు ముచ్చట కాదబ్బా. గట్లనే సిటీలో కొనాలనుకుంటే మాత్రం ఊర్లో ఎకరం అమ్మినా ఈడ 100 గజాల అచ్చేటట్టు లేదు. మరి ఏ మూలకు పోయినా పిటాన పిరం. లోన్లు తీసుకొని నెలకిస్తీలు కట్టినా ఎల్లక నడిమిట్లు అమ్ముకొని పోయినోళ్ళు బొచ్చడు మంది. అందుకే ఉన్నదాన్ని కాపాడుకునే ఉపాయమే గిది. పంచరైన బండిని లేపినట్టు ఇంటిని మీదికి లేపుతున్నారు జాకీలు పెట్టి. నిర్మల్లా అప్పట్ల కట్టిండ్రట. ఇంత ఇంత డెవలప్ అవుతుంటే రోడ్డు మీదికైంది, ఇల్లు కిందికైంది. ఇగేముంది, ఆనొస్తే నీళ్ళన్నీ ఇంట్లోకే వస్తున్నాయట. కూలగొట్టి మళ్ళా కట్టాలంటే అయ్యే పనేనా? ఈ నడుమ జాకీలతోటి లేపే టెక్నాలజీ వచ్చిందని తెలుసుకొని హర్యానా కంపెనీలతోటి కాంట్రాక్ట్ కు మాట్లాడి ఎత్తు పెంచుతున్నారు. మెల్లగా జాకీలు దిప్పుడు కిందికెళ్లి గోడ కట్టుకుంటూ వచ్చుడు. పర్రెలు రాకుండా ఇనుప పైపులు పోటీలు పెట్టిండ్రు. 15 లక్షలు ఖర్చు వస్తుందట. కూలగొట్టి కట్టాలంటే అంతకు త్రిపుల్ అవుతుంది. మరి జప్పున్నే ఒడిపిస్తారట. పాతీళ్లు కూలగొట్టకుండా ఉన్న జాగల్నే ఎత్తు పెంచే జాకీల టెక్నాలజీ మంచిగానే ఫాయిదా అవుతుందబ్బా.